వ్యాపారస్తుడు కానీ రాజకీయంలో కానీ ఏదైనా కూడా ఉంటే వాడు అదృష్టవంతుడు, వాడు మంచోడు అని చెప్పడం. ఉద్యోగస్తుడైనా సరే, వ్యాపారస్తుడైనా సరే, మన పార్టీ నాయకుడైనా సరే, మన పార్టీ కార్యకర్త అయినా సరే, అదే అన్యాయంగా అక్రమంగా అంటే వాడెందుకు రాజేశ్వరుడు అని ముఖమే చూడకూడదు అనే పాలసీ. అందువల్ల ఆయన ఈ పాలసీ మ్యాటర్తో ఫస్ట్ నుంచి పోతా వచ్చినాడు. కాబట్టి వ్యాపారస్తులకు ఆయన ఉంటే ఒక కొండంత అండా ధైర్యము, ఒక అభయము, ఏదైనా మనము స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు, మన పెద్ద ఆయన మనకు అండగా ఉన్నాడు అనే ఒక ధైర్యంగా ఎవడైనా వ్యాపారానికి కానీ ఏదానికైనా కానీ ముందుకు వస్తాడు. నిజాయితీ పరుడైతేనే ఇక్కడికి ఉద్యోగం చేయాలనే దానికి కూడా రాగలుగుతాడు. అవినీతి అయితే ఆయన ఆయన తిడతానులే నేను చేసే పనికి, కాబట్టి నేను అక్కడికి రాలేనులే అని ముఖాన్నే చెప్పేస్తాడు. ఆయన 2000 వరకు పబ్లిక్లో అంతంత మాత్రమే ఊరుండేది. ఆ టైంలో ప్రొద్దుటూరికి అవసరం ఉండాలి అని ఆయన టైంలోనే 4 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి. ఒకటి యోగి వేమన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ తెచ్చాడు, ఒకటి వెటర్నరీ రాజధాని కోసం ఇవ్వడం అనేది. కాబట్టి